OS యొక్క ఎడమ మెనులో అందుబాటులో ఉన్న మార్కెట్ ప్లేస్ పై క్లిక్ చేయండి. మార్కెట్ ప్లేస్ స్క్రీన్ కనిపిస్తుంది. ఓ కనెక్ట్ కోసం శోధించండి. మార్కెట్ ప్లేస్లో ఎగువ కుడి మూలలో కనిపించే శోధన ఓ కనెక్ట్ పై క్లిక్ చేయండి. తెర శోధన పట్టీలో ఓ కనెక్ట్ పేరును నమోదు చేయండి మరియు ఓ కనెక్ట్ పేరు సూచనలు కనిపిస్తాయి. ఓ కనెక్ట్ పేరుపై క్లిక్ చేయండి మరియు ఓ కనెక్ట్ వివరణతో ఓ కనెక్ట్ ప్రదర్శించబడుతుంది. మార్కెట్ ప్లేస్లో ప్రదర్శించబడే ఓ కనెక్ట్ జాబితా నుండి ఓ కనెక్ట్ ఎంచుకోండి. ఓ కనెక్ట్ వివరణతో ఓ కనెక్ట్ ప్రదర్శించబడుతుంది. మీరు మీ సబ్స్క్రిప్షన్ కోసం లాంచింగ్ ఆఫర్ని పొందవచ్చు. దీని గురించిన వీడియోలు ఫోటోలను వీక్షించడానికి స్క్రీన్పై కనిపించే వీడియో ఫోటో ప్రివ్యూలపై క్లిక్ చేయండి. ఓ కనెక్ట్ ఓ కనెక్ట్ కోసం సబ్స్క్రైబ్ చేయడానికి మార్కెట్ ప్లేస్లో కనిపించే ఉత్పత్తుల జాబితా నుండి ఓ కనెక్ట్ని ఎంచుకోండి లేదా దీనికోసం శోధించండి. శోధన పట్టీలో ఓ కనెక్ట్ మీరు సభ్యత్వం పొందాలనుకుంటున్న ఓ కనెక్ట్ పై క్లిక్ చేయండి మరియు వివరణతో ఓ కనెక్ట్ కనిపిస్తుంది. ఓ కనెక్ట్ వివరణ పేజీలో ఉచిత ట్రయల్ను ప్రారంభించడానికి మీ 14 రోజుల ట్రయల్ని ప్రారంభించుపై క్లిక్ చేయండి మరియు పాపప్ కనిపిస్తుంది. మీ ఉచిత ట్రయల్ను ప్రారంభించడానికి ఇప్పుడు ప్రారంభించుపై క్లిక్ చేయండి లేదా రద్దు చేయడానికి తర్వాత ఉండవచ్చుపై క్లిక్ చేయండి. చర్య పై దశలో మీరు స్టార్ట్ నో ఎంపికపై క్లిక్ చేస్తే మీరు దానికోసం ఓ కనెక్ట్కి సభ్యత్వాన్ని పొందుతారు. ఉచిత ట్రయల్ లాంచ్ ఆఫర్ సబ్స్క్రిప్షన్ కోసం గరిష్టంగా 10ని ఉపయోగించవచ్చు. సాధారణ వినియోగదారుల కోసం వారి మొదటి సభ్యత్వం కోసం రెవెన్యూ వాలెట్ నుండి ఆర్డర్ సారాంశం పేజీలో చెల్లింపు వివరాలను తనిఖీ చేయండి. మీకు ఏవైనా బ్యాలెన్స్లు ఉంటే రెవెన్యూ వాలెట్ మరియు ఫండింగ్ వాలెట్ చెక్ బాక్స్లపై క్లిక్ చేయండి. ఆ వాలెట్లలో చెల్లింపు విధానాన్ని కార్డుతో చెల్లించండి లేదా క్రిప్టోతో చెల్లించండి అని ఎంచుకోండి. ఆర్డర్ సారాంశం పేజీలో చిత్రాల నుండి వచనాన్ని వ్రాయండి అనే టెక్స్ట్ బాక్స్ పై క్లిక్ చేసి టైప్ చేయండి. ఆల్ఫాన్యూమరిక్ కోడ్ ఇది ఎడమ చిత్రంలో ప్రదర్శించబడుతుంది. కన్ఫర్మ్ ఆర్డర్ ఆప్షన్పై క్లిక్ చేయండి. ఇది మిమ్మల్ని చెల్లింపు గేట్వే పేజీకి దారి మళ్లిస్తుంది. చెల్లింపు గేట్వే పేజీలో నమోదు చేయండి. చెల్లింపు వివరాలు మరియు చెల్లింపు చేయండి. చెల్లింపు విజయ పేజీ కనిపిస్తుంది. చెల్లింపు సక్సెస్ పేజీలో బ్యాక్ టు మార్కెట్ ప్లేస్ ఎంపికపై క్లిక్ చేసి తిరిగి వెళ్ళండి. మార్కెట్ ప్లేస్ లేదా సారాంశం పేజీని చూడటానికి బిల్ సారాంశాన్ని చూడండిపై క్లిక్ చేయండి. బిల్ సారాంశం పేజీలో తిరిగి వెళ్ళడానికి మార్కెట్ ప్లేస్ ఎంపికపై క్లిక్ చేయండి. మార్కెట్ ప్లేస్ లేదా బిల్లు సారాంశాన్ని డౌన్లోడ్ చేయడానికి డౌన్లోడ్ ఎంపికపై క్లిక్ చేయండి. కార్డ్ ద్వారా చెల్లింపు చేస్తే మీరు దిగువన ఉన్న ఇన్వాయిస్ని పొందుతారు. మీరు ఇప్పటికే ఉత్పత్తికి సభ్యత్వం పొందినట్లయితే అదనంగా 30 రోజుల ఉచిత సభ్యత్వం మీ సబ్స్క్రిప్షన్ ప్లాన్కి జోడించబడ్డాయి. మీరు వాలెట్ లావాదేవీల జాబితాలో సబ్స్క్రిప్షన్ పొడిగించిన లావాదేవీని వీక్షించవచ్చు. సిస్టమ్కి ఇన్వాయిస్ని డౌన్లోడ్ చేయడానికి డౌన్లోడ్ ఇన్వాయిస్ ఎంపికపై క్లిక్ చేయండి. కనిపించే రెన్యూ ఆప్షన్పై క్లిక్ చేయండి. ఓ కనెక్ట్ని పునరుద్ధరించడానికి తగినంత ఓకోన్స్ ఉంటే అది పునరుద్ధరించబడుతుంది, లేకపోతే మీరు ని జోడించమని ప్రాంప్ట్ చేయబడుతుంది. మీ ప్లాన్ని ఎంచుకుని సబ్స్క్రైబ్ ఆప్షన్పై క్లిక్ చేయండి. ఉచిత ట్రయల్ ముగిసినప్పుడు సబ్స్క్రైబ్ నో ఎంపిక స్క్రీన్పై పాపప్ అవుతుంది. ఓ కనెక్ట్కి సభ్యత్వం పొందడానికి స్క్రీన్పై కనిపించే సబ్స్క్రైబ్ నో ఎంపికపై క్లిక్ చేయండి. ఇది మిమ్మల్ని ఆర్డర్ సారాంశం పేజీకి దారి మళ్లిస్తుంది. నా పర్సు డాష్బోర్డ్ పేజీ కనిపిస్తుంది. స్క్రీన్పై కనిపించే ఎడమ మెను నుండి మై వాలెట్ డ్రాప్ డౌన్ పై క్లిక్ చేసి మై వాలెట్ని ఎంచుకోండి. నా వాలెట్ ల్యాండింగ్ పేజీ కనిపిస్తుంది. వాలెట్కి ని జోడించడానికి మై వాలెట్ పేజీలో ఫండింగ్ వాలెట్ పక్కన కనిపించే కాన్పై క్లిక్ చేయండి. మీరు మీ వాలెట్కి జోడించాలనుకుంటున్న ఓ కాయిన్స్ సంఖ్యను నమోదు చేయండి. కన్ఫర్మ్ ఆప్షన్పై క్లిక్ చేయండి. గమనిక, మీరు కనీసం 10 ఓకోయిన్ మరియు గరిష్టంగా 1000ని జోడించవచ్చు.
మీరు 10 ఓకాయిన్స్ కంటే తక్కువ జోడించడానికి ప్రయత్నిస్తున్నట్లయితే దయచేసి ఎంటర్ చేయండి అని ఇది దోష సందేశాన్ని చూపుతుంది. 10 మరియు 1000 మధ్య విలువ. మీరు 1000 కంటే ఎక్కువని జోడించడానికి ప్రయత్నిస్తున్నట్లయితే అది దయచేసి దోష సందేశాన్ని చూపుతుంది. 10 మరియు 1000 మధ్య విలువను నమోదు చేయండి. అమౌంట్ని చెక్ చేసి స్క్రీన్పై కనిపించే కంటిన్యూ టు పే ఆప్షన్పై క్లిక్ చేయండి. చెల్లింపు గేట్వే పేజీకి మిమ్మల్ని దారి మళ్లిస్తుంది. క్రెడిట్లను వీక్షించడానికి మై వాలెట్ పేజీలో స్క్రీన్పై కనిపించే క్రెడిట్లపై క్లిక్ చేయండి. క్రెడిట్లు ప్రదర్శించబడతాయి.